హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్రిస్పీగా ఈజీగా అయ్యే 3 ఫిష్ ఫ్రై రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చి మసాలా ఫిష్ ఫ్రై రెసిపీ, సెకండ్ వన్ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై, థర్డ్ వన్ వచ్చేసి నిజామీ స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై. ముందుగా చేపలను తీసుకొని 1.5 kg ఫిష్ని తీసుకున్నాను. దీంట్లో సాల్ట్, పసుపు వేసి నీట్గా కడుక్కోవాలి. నీచు వాసన అనేది రాకుండా మంచిగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. తర్వాత వాటిని ఒక పేపర్ పైన ఇలా పెట్టుకొని ఆరబెట్టుకోవాలి, తడి అనేది ఉండకుండా. ఫస్ట్ మనము మసాలా ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను. ఒక సగం చెక్క నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చేప ముక్కలకి పట్టించాలి. ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని అన్నిటికీ మంచిగా మసాలాని పట్టించి వీటిని ఒక 2 గంటల సేపు పక్క నుంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నిటినీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క ముక్కని ఫ్రై చేసుకోవచ్చు. పేనం పెట్టుకొని పేనం పైన 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ఒక్కొక్క ఫిష్ ముక్కని పేనం పైన వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టి కాలుస్తే ముక్క అనేది లోపల ఉడకదు, పైన కాలుతుంది. అందుకే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఫిష్ బాగా కాలాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఊరికే తిప్పకూడదు. ఇలా తిప్పితే ఫిష్ ముక్క అనేది చితిలిపోతుంది. ఇలా 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే క్రిస్పీగా అవుతాయి. సిమ్లో పెట్టి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మన మసాలా ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఐటెం గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జాడి తీసుకొని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్కని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, 7-8 పచ్చిమిర్చిని, ఒక కట్ట పుదీనాని, ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, సగం చెక్కని నిమ్మకాయని తీసుకొని పిండుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫిష్ ముక్కలు తీసుకొని వీటికి 2 వైపులా మంచిగా పట్టించాలి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని కూడా మంచిగా ముక్కలకి పట్టించి దీన్ని ఒక 2 గంటల సేపు రెస్ట్ ఇవ్వాలి. అట్లయితే ముక్కలకని మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. స్టవ్ పై పేనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అన్ని ముక్కల్ని వేసుకొని పైనుండి ఆయిల్ వేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. గ్రీన్ మసాలా ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం థర్డ్ ఐటెం నిజామీ స్టైల్ మసాలా ఫిష్ ఫ్రైని తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా 2 ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జాడి తీసుకొని వేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, సగం ముక్క నిమ్మకాయ జ్యూస్ని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాని ఫిష్ ముక్కలకి పట్టించుకోవాలి. 2 సైడ్స్ బాగా అప్లై చేసి వీటికి ఒక 2 గంటల రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు ఈ మసాలా అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. పేనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని పేనం పైన వేసుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి చేప ముక్కని. అలా అయితే పూర్తిగా కాలుతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మన నిజామీ స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ దిస్ వీడియో.